హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మీతో ఇప్పుడు చెప్పినట్లయితే బ్రిక్స్ దేశాల యొక్క తెలివైన వ్యూహం డాలర్ను పూర్తిగా నాశనం చేయడం ద్వారానే సంతృప్తి చెందుతుందని అనిపిస్తుంది. అయితే బహుశా మీరు మా మాటలతో పూర్తిగా ఒప్పుకోరు. ప్రస్తుతం మీకు మా మాటలపై నమ్మకం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఒక పెద్ద అభివృద్ధి కనిపిస్తుంది. దీనితో బ్రిక్స్ దేశాలు తమ కొత్త ప్రణాళికతో డాలర్ కోసం మరో భారీ అడ్డంకిని నిర్మించాయి. దీనిని దాటడం డాలర్కు అంత సులభం కాదు. ఇప్పటి వరకు జరిగేది ఏమిటంటే బ్రిక్స్ దేశాలు ఒకదానితో ఒకటి పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తాయి మరియు ఈ వ్యాపారంలో ఎలక్ట్రానిక్స్ యంత్రాలు, డిజిటల్ మరియు రోజువారీ వినియోగ ఉత్పత్తులను ఒకరికొకరు విక్రయించుకోవడం ద్వారా మరియు కొనడం మాత్రమే కాకుండా అంతేకాకుండా పెద్ద స్థాయిలో ధాన్యాలను ఒకరికొకరు దిగుమతి మరియు ఎగుమతి కూడా చేస్తాయి. కానీ ఇప్పటి వరకు జరిగేది ఏమిటంటే ఎక్కువ శాతం చెల్లింపులు డాలర్లో జరిగేవి. కానీ ఈ వార్త పాశ్చాత్య దేశాలన్నింటినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ దేశాలన్నీ కలిసి ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ఇకపై చెల్లింపులు డాలర్లో కాదు, ఇతర కరెన్సీలో కూడా కాదు. బదులుగా ఈ చెల్లింపులు ధాన్యాల ద్వారా గ్రెయిన్ ఎక్స్చేంజ్ విధానం ద్వారా జరుగుతాయి మరియు నివేదికలు కూడా వెలువడుతున్నాయి. బ్రిక్స్ దేశాల గ్రెయిన్ ఎక్స్చేంజ్ వ్యవస్థ గ్లోబల్ ట్రేడ్ అడ్డంకుల మధ్య ఒక సంభావ్య గేమ్ చేంజర్ గా నిరూపించబడుతుంది మరియు ముఖ్యంగా ఈ వ్యూహం ద్వారా భారత్, రష్యా, చైనా మరియు ఇతర బ్రిక్స్ దేశాలకు లాభం చేకూరనుంది. అదే సమయంలో పాశ్చాత్య దేశాల మరియు యూరోపియన్ దేశాలపై కొత్త ఇబ్బందులు మేఘాలు కమ్ముకోబోతున్నాయి. ప్రస్తుతం ఈ పూర్తి అభివృద్ధి ఏమిటి ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదును పెట్టే ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎముకలు బలంగా తయారవ్వాలంటే వేటిని తాగాలి? ఆప్షన్ ఏ టీ మరియు కాఫీ, ఆప్షన్ బి నిమ్మరసం, ఆప్షన్ సి సొరకాయ రసం, ఆప్షన్ డి బెల్లం పాలు. ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. ఫ్రెండ్స్, అమెరికన్ డాలర్ కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ. మీరు చమురు కొనాలన్నా, విమానం కొనాలన్నా లేదా ఒక పెద్ద ఒప్పందం చేయాలన్నా ఎక్కువగా లావాదేవీలు డాలర్లో జరుగుతాయి. ప్రపంచంలోనే ఎక్కువ దేశాలు తమ వద్ద డాలర్లను నిధిలా ఉంచుకుంటాయి. ఎందుకంటే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో ఒక పెద్ద సమావేశం జరిగింది. దానిని బ్రెటన్ వుడ్స్ ఒప్పందం అంటారు. అక్కడ డాలర్ను బంగారంతో అనుసంధానించాలని, మిగిలిన దేశాల కరెన్సీలను డాలర్తో అనుసంధానించాలని నిర్ణయించారు. కానీ 1971లో అమెరికా ఈ బంగారం సంబంధాన్ని తెంచేసింది. అయినప్పటికీ ప్రపంచం డాలర్పై నమ్మకాన్ని కొనసాగించింది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది మరియు ఈ రోజు కూడా అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. అందుకే ఆ పాత శిలశిల ఈ రోజు కూడా కొనసాగుతోంది. కానీ అమెరికా ఈ శిలాశిలను కొనసాగించడంలో చాలాసార్లు తప్పులు చేసింది మరియు ఈ శక్తిని తప్పుగా ఉపయోగించింది. నిజానికి అమెరికా ఎల్లప్పుడూ వివిధ దేశాలపై వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఉంటుంది మరియు అమెరికా ఆంక్షలు విధించగలదు. ఎందుకంటే ఆ దేశం అమెరికన్ డాలర్లో వ్యాపారం చేయడానికి బలవంతంగా ఉంటుంది. అందుకే వారు డాలర్లో చెల్లింపు విధానాన్ని బ్లాక్ చేస్తారు. దీనితో ఆ దేశం డాలర్లో చెల్లింపు చేయలేకపోతుంది మరియు అమెరికా చాలా దేశాలపై ఆంక్షలు విధించే సిలసిల ఈ రోజు నుండి కాదు, గత కొన్ని దశాబ్దాల నుండి ఈ ఆంక్షల ఆటను ఆడుతోంది. ఇక్కడే కొన్ని దేశాలు ఒక కొత్త ఆలోచన జన్మించాయి. డాలర్లో చెల్లింపు చేయడంపై ఆధారపడడాన్ని ఎందుకు పూర్తిగా తొలగించకూడదు? తద్వారా అమెరికా మాపై ఆంక్షలు విధించలేకపోతుంది. ఎందుకంటే అమెరికా ఆంక్షల వల్ల 1-2 దేశాలు మాత్రమే కాదు, చాలా విభిన్న దేశాలు ఇబ్బంది పడుతున్నాయి మరియు ముఖ్యంగా రష్యా ఈ ఇబ్బందుల్లో ఉంది. ఇది బ్రిక్స్ దేశాల నాయకుడిగా పరిగణించబడుతుంది. అందుకే రష్యా తమ ఇబ్బందులను తొలగించడానికి మాత్రమే కాదు, బ్రిక్స్ తో చేరిన దేశాలకు భవిష్యత్తులో ఈ ఇబ్బంది రాకుండా చూడాలని కోరుకుంటుంది. అందుకే అన్ని దేశాలతో కలిసి ఒకదాని తర్వాత ఒకటి కొత్త చెల్లింపు విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనకు జన్మనిస్తుంది. ఇది డాలర్పై బ్రిక్స్ దేశాల ఆధారపడడాన్ని శాశ్వతంగా తొలగించడమే కాకుండా బ్రిక్స్ దేశాల ఈ చెల్లింపు విధానం గ్లోబలైజ్ కూడా అవుతుంది. అయితే డాలర్పై ఆధారపడడాన్ని తొలగించడం మరియు కొత్త చెల్లింపు విధానాన్ని తీసుకురావడం గురించి బ్రిక్స్ దేశాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. కానీ ఈ మధ్య అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికై ప్రపంచవ్యాప్తంగా దేశాలపై సుంకాలు విధించడంతో పాటు చైనాపై భారీ సుంకాలు విధించడంతో చైనా కూడా డాలర్ను నాశనం చేయడానికి మరియు
కొత్త చెల్లింపు విధానానికి మద్దతు ఇవ్వడానికి రంగంలోకి దిగింది. మరియు బ్రిక్స్ దేశాలు ఇటీవల చెల్లింపుల కోసం రూపొందించిన కొత్త వ్యూహం పాశ్చాత్య దేశాలను కూడా ఆలోచించేలా చేయవచ్చు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు రూపొందించిన ఈ కొత్త వ్యూహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కదిలించే శక్తి కలిగి ఉంది. మరియు ఈ రకమైన వ్యూహం ద్వారా డాలర్ ఆధిపత్యాన్ని ఒక్క దెబ్బతో ముగించడం సాధ్యమే. మేము మాట్లాడుతున్నది గ్రీన్ ఎక్స్చేంజ్ చెల్లింపు విధానం గురించి. దీని పేరు మొదటిసారిగా గత సంవత్సరం రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో వినిపించింది. అయితే ఆ తర్వాత ఈ గ్రీన్ ఎక్స్చేంజ్ చెల్లింపు విధానం గురించిన చర్చ ఆకాశంలో చంద్రుడు అదృశ్యమైనట్లుగా అదృశ్యమైంది. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్యాలో మళ్ళీ ఈ చర్చ ప్రారంభమైంది మరియు గ్రీన్ ఎక్స్చేంజ్ చెల్లింపు విధానం గురించి సరైన విధంగా సమావేశం జరిగింది. దీనిలో రష్యా ఉప ప్రధానమంత్రి కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ గ్రీన్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి అని మాట్లాడుకుందాం. గ్రీన్ ఎక్స్చేంజ్ అంటే ధాన్యాల లావాదేవీ. ఇది ఒక వేదికగా ఉంటుంది. ఇక్కడ బ్రిక్స్ దేశాలు గోధుమ, బియ్యం, మొక్కజొన్న, పప్పులు వంటి ధాన్యాల వ్యాపారాన్ని ఒకరితో ఒకరు చేశాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇక్కడ డాలర్ ఉపయోగించబడదు. బదులుగా నేరుగా వస్తువులకు బదులుగా వస్తువుల లావాదేవీ జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ విధానం పాతకాలంలో మన అమ్మమ్మలు చేసినట్లుగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో గ్రామాల్లో ప్రజలు డబ్బులు తక్కువగా ఉపయోగించేవారు. ఉదాహరణకు మీ అమ్మమ్మ వద్ద చాలా బియ్యం ఉందనుకోండి, కానీ పప్పులు అయిపోయాయి. మరియు పక్కింటి అత్త వద్ద చాలా పప్పులు ఉన్నాయి, కానీ వారికి బియ్యం అవసరం. అప్పుడు ఇద్దరు కలిసి నీవు నాకు 3 కిలోల పప్పులు ఇవ్వు, నేను నీకు 5 కిలోల బియ్యం ఇస్తాను అని చెప్పేవారు. అంటే డబ్బు లేకుండానే పని జరిగిపోయేది. అంటే డబ్బు ఉన్నా లేకపోయినా ధాన్యాల ఎక్స్చేంజ్ ద్వారా వ్యాపారం జరిగేది, అవసరాలు కూడా తీరేవి. ఇప్పుడు ఇదే ప్రక్రియను బ్రిక్స్ దేశాలు ఉపయోగించబోతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ రష్యాకు బియ్యం ఎగుమతి చేస్తుంది. ఇది ధాన్యం. అదే సమయంలో భారత్ రష్యా నుండి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేస్తుంది. కానీ ఇద్దరు ఒకరికొకరు స్థానిక కరెన్సీలో లేదా డాలర్లో చెల్లింపు చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ పెద్ద మార్పు చేయబడుతుంది. ఉదాహరణకు మనం $1 బిలియన్ చమురు కొన్నామనుకోండి మరియు అదే విలువైన $1 బిలియన్ బియ్యాన్ని రష్యాకి ఎగుమతి చేశామనుకోండి. అప్పుడు ఈ చెల్లింపు ఒకరికొకరు చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే గ్రీన్ ఎక్స్చేంజ్ చెల్లింపు విధానం విధంగా పనిచేస్తుంది. మరియు బ్రిక్స్ దేశాలు ఈ ప్రణాళికతో ముందుకు సాగుతున్న విధానం ఇటీవల జరిగిన సమావేశం చూస్తే రష్యా నిశ్శబ్దంగా ఉండడం లేదని స్పష్టమవుతుంది. మరియు వారు గ్రీన్ ఎక్స్చేంజ్ పై పనిచేస్తున్నారు. ఒకవేళ ఇది పెద్ద స్థాయిలో ప్రారంభమైతే ఇది డాలర్ను నాశనం చేయగలదు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలను చూస్తే అవి ప్రపంచంలో 44% ధాన్యాలను ఉత్పత్తి చేస్తాయి. దీనితో ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బ్రిక్స్ దేశాలు తమ 44 ధాన్యాల శక్తితో పాశ్చాత్య మరియు యూరోపియన్ దేశాలను కదిలించగలవు. మిగిలిన విషయం బ్రిక్స్ దేశాల ధాన్యాలను ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసే ఈ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ఇది విజయవంతమవుతుందా లేదా అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానము ఆప్షన్ డి, బెల్లం పాలు. మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను చూడడం కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.